ఇగోనుల్లా మీ అందరికీ నేను ఒక ముచ్చట చెప్తున్నా. ముచ్చట ఏందంటే చదువుకు, పేదరికానికి సంబంధం లేదు. ఎందుకంటే ఎంత పేదరికంలో ఉన్నా గూడా ఉన్నత చదువులు చదువుకున్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చదువుకున్న తత్వము, చదువుకున్న మహిమ గట్లాంటిది. ఇగో పైసలు ఇయాలుంటాయి, రేపు పోతాయి. కానీ తెలివి ఎటన్నా పోతదా? ఎవలన్నా దొంగిలిస్తారా? అందుకనే ఒక పద్యం గూడా ఉన్నది. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకపోరు. దొరలెక్కనైనా దోసుకుంటారా తెలివిని? దొంగలు ఎవరైనా ఎత్తుకపోతారా? అదే ఖజానా ఉన్నదనుకో, ఖజానా అయితే కొల్లగొట్టి దొంగలు గాని, దొరలు గాని దోసుకుపోయేదానికి అవకాశాలుంటాయి. ఇక అట్లుంటది నేను చెప్పబోయే ముచ్చట. అసలు ముచ్చట్లకు పోతే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోనైతే మార్కెట్ రోడ్ల అల్లము, కూరగాయలు అమ్ముకుంటనైతే ఒక మనిషి కనబడతాండు. అయితే ఆ మనిషి పేరేందో ఎరికేనా? ఇగో కృష్ణ. ఆ కృష్ణ అనే మనిషికైతే ఒక చిన్న కూతురున్నది. ఆ కూతురు 5 ఏండ్ల పిల్ల. అయితే వీళ్ళిద్దరి మల్యాల మండలం నుంచెనైతే నూకపల్లి గ్రామం నుంచి ఉపాధి కోసానికి కోరుట్లల పురాణేపేటలో ఉంటున్న ఒక మార్కెట్‌లనైతే వీళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళ రోజువారీ ఉపాధి ఏందంటే అల్లము, కూరగాయలు అమ్ముకుంటా వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇక వాళ్ళ కృష్ణ అనే వాళ్ళ డాడీ అయితే పాపము కష్టం పడుతున్నాడు. అయినా గూడా అతనికి శ్రీప్రియ అనే 5వ తరగతి చదువుతున్న చిన్నారి ఎంతగానో హెల్ప్ చేస్తాందుల్లా. ఆమె ఇంత పేదరికంలో కూడా చదువుకుంటా నాయన పోతుంటే నాయనతో పాటు పోయి ఆమె అన్ని పనులు చేస్తున్నది. ఇక ఈ చిన్నారి చదువు అంటే ఎంత పాయిరం అంటే అంత పాయిరము. ఇంత పేదరికంలో ఉన్న ఇన్ని కష్టాలు పడుకుంటా కూడా 5వ తరగతి చదువుకుంటా వాళ్ళ నాయనకు పనులల్లా చేదోడు వాదోడు అవ్వుకుంటా కూడా ఇట్లా చేస్తున్నది. కాబట్టి ఈ చిన్నారిని చూసి ఎంతమంది నేర్చుకోవాలంటే మనందరికీ ఈ చిన్నారైతే చాలా స్ఫూర్తిదాయకం కదా నుల్లా.